ఎక్కడి నుంచి? మాది కరీంనగర్ జిల్లా. ఏంటి వీఆర్ఏ సమస్య? వీఆర్ఏ సమస్య. నా పేరు మల్లేశం, కరీంనగర్ జిల్లా. చనిపోయిన వీఆర్ఏ వారసులం మేము. అంటే 81, 85 జీవోకు ముందు చనిపోయిన వీఆర్ఏ వారసులం. మా తల్లిదండ్రులు 81 జీవోకు ముందు విధులు నిర్వహిస్తూ మరణించినారు. మేము టోటల్గా వీఆర్ఏలము 20,550 మంది ఉంటాము. అందులో 16,000 మందికి పైచీలకు విధుల్లో జిమ్నాస్టిక్ రికార్డేషన్ అప్పసబడినట్టు ఉద్యోగాలు ఇచ్చాడు. ఇక మిగతా 4,000 మందికి ఇవ్వలేదు. అందులో కొంతమంది 81 జీవోకు ముందు మా తల్లిదండ్రులు విధులు నిర్వహిస్తూ చనిపోయారు. అందులో 61 అయిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 3 ఇచ్చిన ద్వారా మేము దాదాపుగా 200 నుంచి 300 మంది దాకా ఉంటాము. మాకు ఇంతవరకు ఇప్పటిదాకా మాకు ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. దాదాపుగా 18 నెలలు అవుతుంది. మేము శ్రీశైలం చుట్టూ మన సెక్రటరీ చుట్టూ వివిధ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలాసార్లు కలిసాము. రెవెన్యూ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని చాలాసార్లు కలిసాము. ఈ సమస్య మేము అడిగితే ఇట్లా చనిపోయిన వీఆర్ఏ వారసం సార్ అంటే మీ సమస్య మా దృష్టిలో ఉంది, అయిపోతుంది బాబు, మీ త్వరలో అయిపోతుంది మీ సమస్య అని చెప్పడం జరిగింది. చాలా కలిసాము. దయచేసి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ విన్నమించి ఇప్పుడు దండం పెట్టి చెప్తున్నాము. దయచేసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని, చనిపోయిన వీఆర్ఏ వారసులకు కార్యక్రమాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. 2014 జూన్ నుంచి ఇప్పటిదాకా చనిపోయిన వీఆర్ఏ నేటి వరకు చనిపోయిన వీఆర్ఏ వారసులకు కార్యనియామకాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా అందరి తరపున ఉద్యోగాలు మాకు వెంటనే చేపట్టాలని కోరుకుంటున్నాం సార్. మీరు గత 10-15 నెలల నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు సార్. స్పందించండి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటుంటే, రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు మేము సెక్రటరీ చాలాసార్లు పోయాము. పోతే ఆయన వివిధ సమస్య వల్ల మనకు ప్రోగ్రాం నుండి కొద్దిగా మా కలవలేకపోయాడు. మీ సమస్య మా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి ఆయన చాలాసార్లు కలిసాము. కలిస్తే ఆయన ఏమన్నా మీ సమస్య మా దృష్టిలో ఉంది, అయిపోతుంది, ఈ జీపీఓలో మీకు సర్దుబాటు చేస్తాము, తీసుకొస్తాం, మీకు ఇస్తాము ఉద్యోగాలు అని చెప్పడం జరిగింది. సర్దుబాటు చేస్తున్నప్పుడు ధర్నాలు ఎందుకు ఇవ్వండి? ప్రభుత్వం కూడా టైం ఇవ్వాలి కదా మరి. సార్ 18 నెలల దాకా ఉన్నాం సార్, వెయిట్ చేసాం సార్. అందుకే మేము శాంతియుతంగా చేద్దామని చేశాం సార్. ఏం చెప్తారు ముఖ్యమంత్రి సార్? మాకు దయచేసి మాకు చనిపోయిన వీఆర్ఏ వారసులకు విధులు నిర్వహిస్తూ మా తల్లిదండ్రులు చనిపోయారు, మాకు కార్యనియామకాలు ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము.